అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. కాలం మారింది గురు. మహిళపై పోక్సో కేసు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విచిత్ర ఘటన. మైనర్ బాలుడితో ఆంటీ ప్రేమాయణం. ఊరి నుంచి ఇద్దరూ పరార్. పోలీసులకు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు. మహిళతో వెళ్లినట్లు విచారణలో గుర్తింపు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు. తొలి వెలుగు. హైదరాబాద్. బాలికలపై లైంగిక దాడులు, చిన్నారులపై అత్యాచారాల నేపథ్యంలో నిందితులైన పురుషులు, యువకులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ మహిళపై పోక్సో కేసు నమోదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాలం మారింది గురు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన ఓ మహిళ 26 కొంతకాలం క్రితం భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఆమె ఒక నర్సుగా పనిచేస్తూ అదే ప్రాంతంలో నివసిస్తోంది. అయితే అదే ప్రాంతంలో నివసించే ఓ మైనర్ 17 బాలుడిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపింది. కొంతకాలం పాటు గుట్టుగా యవ్వారం సాగించింది. ఇటీవల ఆ బాలుడిని కిడ్నాప్ చేసి తనతో తీసుకుని ఆంధ్రప్రదేశ్కు పారిపోయింది. దీంతో తమ కుమారుడు కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో పోలీసులు విస్తుపోయే నిజాలు గుర్తించారు. బాలుడి పుట్టినరోజు ఫోటోలు, ఇతర ఆధారాల ఆధారంగా మహిళ బాలుడిని తనతో తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. దీంతో పోక్సో చట్టం కింద ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే మహిళను, బాలుడిని పట్టుకుని తీసుకువస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చిన్నారుల భద్రతపై సమాజం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. పోక్సో చట్టం లింగానికి సంబంధం లేకుండా పనిచేస్తుందని, నేరం చేసిన వారెవరికైనా శిక్ష తప్పదని వివరించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జాగ్రత్తలు మరియు సలహాలు. పిల్లలను ఒంటరిగా వదిలేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వారి కదలికలు, స్నేహాలు పర్యవేక్షించండి. మైనర్లకు సమాజంలోని ప్రమాదాలు, చట్టాల గురించి చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించండి. అనుమానాస్పద వ్యక్తులు, సంబంధాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులు లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు సమాచారం ఇవ్వండి. తల్లిదండ్రులు పిల్లలతో బహిరంగంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోండి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగంపై నిఘా పెంచండి. పోక్సో చట్టం గురించి అవగాహన పెంచుకోండి. ఇది లింగ భేదం లేకుండా మైనర్ల రక్షణకు పనిచేస్తుంది.